కాంగ్రెస్ పార్టీ అంటూ అప్పటి నుంచి బీజేపీ నేతలందరూ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఐఎన్డీఏలో ఏంటి, కాంగ్రెస్ ఒక్కళ్ళే మాట్లాడాల, అన్ని పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి డిఎంకే దగ్గర నుంచి లాలూ ప్రసాద్ దగ్గర నుంచి అందరూ మాట్లాడడం బిగిన్ చేశారు. యాజిటేషన్స్ బిగిన్ చేశారు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇట్లాంటివన్నీ కూడా. ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ యాజిటేషన్ లీడ్ చేస్తుంటే ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు, శిబు సోరెన్తో సహా. అదే వాళ్ళకున్నది 3 రాష్ట్రాల ప్రభుత్వం, మిగతాయి మళ్ళీ కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఐఎన్డీఏ అలయన్స్లో ఉన్నటువంటి మిగతాయి. అయినా అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు దాన్ని. అదే ఎన్డీఏ 12 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతగా ఉంది, మరొక 7 రాష్ట్రాల్లో ఎన్డీఏగా ఉంది అధికారం, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ కూడా. భారతీయ జనతా పార్టీతో లేని ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అక్కడ కూడా నోరు మీద పట్ల, దానికి కౌంటర్ చేయట్లా, సమాధానం చెప్పట్లా, ఆపోజిట్ యాజిటేషన్ చేయట్లా. ఎందుకు? వీళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇంపార్టెన్స్ ఒకటి, రెండవది అది బీజేపీ వాళ్ళు చూసుకుంటారు మనకెందుకులే అనేది ఎక్కడ ఉన్నారు. అంటే ఓన్ చేసుకోవట్లా ఎన్డీఏని. ఎన్డీఏ వల్ల ప్రయోజనం పొందాలని నితీష్ కుమార్ అనుకుంటున్నాడు, చంద్రబాబు అనుకుంటున్నాడు తప్పించి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎన్డీఏకి నాయకత్వం వస్తుందో దానికి ప్రయోజనం తమ వల్ల కూడా ఉండాలని అనుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు అసలు. ఏ యాజిటేషన్, ఏ స్టేట్మెంట్ అని ఉందని చూడండి ఈ 10 రోజులు, చంద్రబాబుది కానీ లోకేష్ది కానీ లేకపోతే ఇలా మంత్రులు కానీ లేకపోతే వీళ్ళు అనుకుంటే అసలు ఇలా పత్రికలు ఈ ఎట్టుంటాయి, వీళ్ళ పత్రికల్లోనే మళ్ళీ దానికి అగనెస్ట్గా వచ్చినాయి అమిత్ షా మీద స్టోరీలు, వీళ్ళ అనుకూల పత్రికల్లోనే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పార్టీలు ఓన్ చేసుకోవట్లేదు. అయ్యా మీరు ఎన్డీఏలోనే భాగస్వామి, మనమందరం ఒకటిగా ఉండాలి కదా, ఇట్టాగైతే ఎట్టాగా అనేటటువంటిది మాట్లాడడం కోసమే పిలిపించారు. ఎలాగూ వెళ్ళారు కాబట్టి 4-5 ఫైళ్లు పట్టుకుని వెళ్తారు సంబంధిత మంత్రులు.